పోసాని కృష్ణమురళితో దువ్వాడ శ్రీనివాస్ పోటీ పడవద్దని జనసేన నేతలు సూచిస్తున్నారు. ఇంతకీ సీన్లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకొచ్చారనుకుంటున్నారా? ఇటీవల దువ్వాడ అసెంబ్లీ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవన్ పై సంచలన ఆరోపణ చేశారు. ఆ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ జనసేన నాయకులు మాత్రం దువ్వాడపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇంతకీ దువ్వాడ ఏమన్నారు అంటే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ఈ సమయంలో పవన్ టార్గెట్ గా దువ్వాడ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దువ్వాడ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు. పవన్ నిద్రలో ఉన్నారని ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. పవన్ అసెంబ్లీలో ఉన్నారుగా అంటూ మీడియా ప్రతినిధి చెప్పగా లోపల ముసుగు వేసుకుని ఉన్నట్టు తాను చూశానన్నారు దువ్వాడ. అంతటితో ఆగక ప్రశ్నిస్తాను అన్న పవన్ ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇలా దువ్వాడ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ కామెంట్స్ ను జనసేన అంతగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ దువ్వాడ శ్రీను నోరు అదుపులో పెట్టుకోవాలని, రాజకీయ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. రీల్స్ చేసుకోవడం రాజకీయం కాదని, దువ్వాడకు రాజకీయ భిక్ష పెట్టింది పీఆర్పీ అన్నారు. పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తారా అంటూ ఎమ్మెల్యే స్పందించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతిలో మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ పాత్ర అభినందనీయమని దేశమంతా కొనియాడుతుంది అన్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఫేమస్ కావడం కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. దువ్వాడ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ప్రజాగ్రహం కళ్ళ చూస్తావంటూ ప్రసాద్ హెచ్చరించారు. జనసేన నగర అధ్యక్షురాలు రాజారెడ్డి మాట్లాడుతూ అందరినీ వదిలి ప్రియురాలితో రీల్స్ చేసుకునే నీచుడు దువ్వాడ శ్రీనివాస్ అంటూ విమర్శించారు. సొంత జిల్లా వాళ్ళు తరిమి కొడితే హైదరాబాద్ లో దువ్వాడ దాక్కున్నారని, ప్రజలు చీకొట్టిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుజాత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అసత్య ఆరోపణ చేశారన్నారు. 50 కోట్లు తీసుకుంటున్నట్టు దువ్వాడ నిరూపించకపోతే పళ్ళు రాలకొట్టి చేతిలో పెడతామన్నారు. చాక్లెట్ డే, కిస్ డేలు చేసుకునే నువ్వు సుద్దులు చెప్తే ఎట్లా? దివ్యల మాదిరితో కులికే నువ్వు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ రీతిలో దువ్వాడ వర్సెస్ జనసేన మధ్య వార్ సాగుతోంది. కొందరు మాత్రం పోసానితో పోటీ పడొద్దని, కాస్త జాగ్రత్తగా ఉండాలని దువ్వాడకు సూచిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కి దువ్వాడ రిప్లై ఏ విధంగా ఉంటుందో చూడాలి.